గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు న్యూస్ 360 రచ్చబండ. రైట్, ఇవాళ రచ్చబండ కార్యక్రమం ముందుగా మెయిన్ పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. తెలంగాణ వెలుగు పేపర్ ఒకసారి చూద్దాం. స్పోర్ట్స్ వర్సిటీలో 13 కోర్సులు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ బ్యాన్ రైట్ మనం వెలుగులో చూడొచ్చు. అలాగే హైడ్రా కూల్చివేతను ఇప్పుడు ఆపలేం, ఆధారాలు లేకుండా అక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వాలంటే ఎట్లా, కేఏ పాల్ పిటిషన్పై కూడా హైకోర్టు కౌంటర్ వేయాలని హైడ్రాకి ప్రభుత్వానికి నోటీసులు అంటూ వెలుగు పేపర్లో మనం చూస్తున్నాం. వెలుగు పేపర్ బ్యాన్ రైటంలో. అలాగే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టుల మృతి, అబూజ్మర్ దండకారణ్యంలో తుపాకుల మోత అంటూ వెలుగులో మరొక బ్యాన్ రైటం చూడొచ్చు. అలాగే యవ్వనాన్ని తీసుకొస్తామంటూ 35 కోట్లు కొట్టేశారు, ఇజ్రాయెల్లో తయారైన టైం మిషన్తో యవ్వనాన్ని తిరిగి తెస్తామని వృద్ధులను ఓ యువజంట నమ్మించి 35 కోట్లు కొట్టేసింది. ఈ సొమ్ముతో విదేశాలకు పారిపోయింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగిందంటూ వెలుగులో ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ కూడా వేశారు. ఇక తిరుమల లడ్డూ వివాదం, 5గురితో సీట్లో 2 సిబిఐ, 2 ఏపీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు, సుప్రీంకోర్టు ఆదేశం. ఇక్కడ ముఖ్యంగా లడ్డూ వివాదం రాజకీయ డ్రామాగా మార్చొద్దని కోర్టు వ్యాఖ్య అంటూ వెలుగులో మనం బ్యాన్ రైటం చూడొచ్చు. ఇక ఈనాడు తెలంగాణ నెత్తురోడిన దండకారిణ్యం అంటూ మావోయిస్టులు 36 మంది చనిపోయిన విషయాన్ని చూడొచ్చు. అలాగే ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్, అందరికి కలిపి ఒక సంఖ్య, విడివిడిగా మరొకటి. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన, తొలుత రేషన్, మహాలక్ష్మి, ఆ తర్వాత ఇతర పథకాల అనుసంధానం అంటూ ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్ అంటూ మనం ఈనాడులో బ్యాన్ రైటం. అలాగే కొత్త వాహనానికి రాయితీ, పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7000, కార్లకు 15,000 నుంచి 50,000, గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి మినహాయింపు. ఇది ఒక దసరా కానుకొనుకోవచ్చు, లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూడవచ్చు. అలాగే వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచేలా పనిచేస్తానంటూ సొంత జిల్లా నిజామాబాద్లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఘన సన్మానం తర్వాత ఆయన చేసిన కామెంట్స్ని మనం ఈనాడు పేపర్లో చూడొచ్చు. అలాగే ఈనాడులో మరో ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటంటే ఈసారి గజగజ అని ఇచ్చారు. ఈ నెల వచ్చే నెలలో చలిగాలు ఉండొచ్చని ఐఎండీ అంచనా. ఈ ఏడాది చలిపులి పంజా విసిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో వానాకాలం ముగిసింది. ఉత్తర భారతదేశానికి విస్తరించిన నైరుతి ఋతుపవనాల తిరోగమనం కూడా ప్రారంభమైంది. మొత్తం మీద ఈసారి గజగజ అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు అంటూ ఈనాడులో మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతి 3వ అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర సచివాలయంలో ఘటన, ధన్గడ్లను ఎస్టీలో చేర్చొద్దంటూ నిరసన, నేతలందరూ ఆదివాసీ వర్గం వారే, కింద వలలు ఏర్పాటు చేస్తుండటంతో తప్పిన ముప్పు అంటూ ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. అలాగే గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ వర్సిటీ అంటూ పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ అంటూ అది కూడా ఒక న్యూస్ చూడొచ్చు. ఇక తెలంగాణ సాక్షి చూద్దాం. జూబ్లీ హిల్స్ అక్రమాలు ఫుల్, సహకార హౌసింగ్ సొసైటీలో అవకతవకలు అంటూ ఒక బ్యాన్ రైటం మనం దీంట్లో చూడొచ్చు. అలాగే నా ఫామ్ హౌస్కు అధికారులను పంపండి, ఒక అంగుళం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న సొంతంగా కూల్చేస్తానంటూ సీఎం రేవంత్కు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖను మనం సాక్షిలో బ్యాన్ రైటంలో చూడొచ్చు. ఇక బాబు సిట్ను పక్కన పెట్టిన సుప్రీం, ఇక సిబిఐ సిట్ అంటూ సాక్షి కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర సిట్, తద్వారా దర్యాప్తుపై విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం అంటూ ఇచ్చారు. అలాగే సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ చేస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్ అంటూ సాక్షి పేపర్ చూడొచ్చు మన తెలంగాణ సాక్షిలో బ్యాన్ రైటం. అలాగే తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ అంటూ దేవుని రాజకీయాలకు లాగొద్దని, పొలిటికల్ డ్రామా చేయదని సుప్రీంకోర్టు అక్షంతలు వేసిందంటూ జగన్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలని సాక్షి బ్యాన్ రైట్లో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్ ఒకసారి చూద్దాం. కల్తీ నేపై దర్యాప్తునకు 5గురితో సీట్, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఆదేశాలకు సంబంధించి ఈనాడులో చూడొచ్చు. అలాగే నిన్న వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం అంటూ మరొక వార్తను చూడొచ్చు. నెత్తురోడిన దండకారణ్యం అంటూ. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి 320 రూపాయలకే నెయ్యి సరఫరా, కిలో నెయ్యి 355 రూపాయలకు కొని 320 రూపాయలకే సరఫరా. ఇప్పుడు కొత్తగా మరొకటి వస్తుంది, వైష్ణవి అనేసి బోలే బాబా అంటూ
ఇట్లా అక్కడ నెయ్యి కొని ఏఆర్ వాళ్ళు ఇట్లా దాన్ని కల్తీ చేశారంటూ దానికి సంబంధించిన వార్తని ఈనాడులో మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూద్దాం. అడ్డంగా దొరికిపోయిన కల్తీ కేటుగాళ్లు అంటూ బ్యానర్ ఐటమ్ వేశారు. అలాగే లడ్డూ కల్తీపై స్వతంత్ర సిట్ అంటూ 5 సభ్యులతో ఏర్పాటు అంటూ సుప్రీంకోర్టు నిర్ణయం. ఇక బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంటూ దంపతులతో ఇద్దరు భార్యాభర్తలు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆయనకు పట్టు వస్త్రాలు అందజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన భార్య. దానికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్ ఒకసారి చూద్దాం. తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. బాబు సిట్ను పక్కన పెట్టిన సుప్రీం. ఇక సిబిఐ సిట్ అంటూ అక్కడ కూడా బ్యానర్ ఐటమ్. తెలంగాణ ఆంధ్ర 2 పేపర్లో కూడా బ్యానర్ ఐటమ్గా మనం చూడొచ్చు. రైట్, అది ప్రధాన వార్తల్లోని మనం ముఖ్యమైన వార్తలను చూద్దాం. రైట్, ఇక రచ్చబండలో చూస్తే మనం నిన్న చాలామంది ఈ రచ్చబండ అనుకోండి చాలా చోట్ల మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే జగన్ పాపం పండింది, ముందుంది ముసళ్ళ పండుగ. లడ్డీ కల్తీలో చేసిన పాపం పండింది, సుప్రీంకోర్టుకు వెళ్ళి మరీ బిగించుకొచ్చారు. బహుశా దేశ చరిత్రలో ఇది తొలిసారి అనుకుంటే ఇలాంటి దర్యాప్తు. 2 సిట్ నుండి, 2 సిబిఐ నుండి, 1 ఫుడ్ సేఫ్టీ దాని నుంచి నిపుణుడు. మొత్తం మీద 5 మంది పాండవుల లెక్కన. వీళ్ళ మీద ఒక అధికారిని, ప్రత్యేక అధికారి అంటే సిబిఐ డైరెక్టర్ నియమించారు. ఆయన్ని కృష్ణుడితో సంబోధిస్తూ ఈ 5గురిని పాండవుల లెక్కన, కౌరవుల్ని అంటే వైసీపీ లీడర్స్ని కౌరవులుగా సంబోధిస్తూ మొత్తం మీద కౌరవ వైకాపా అధికార కావరంతో చేసిన మహాపచార ప్రసాద కల్తీ మీద సిట్ దర్యాప్తు, వీళ్ళు అనుకున్నట్టుగానే ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఇది మొత్తం మీద దేవుడి స్క్రిప్టే అనుకోవచ్చు. అటు ఇటు తిరిగి బాగా ఇరుక్కున్నారు వీళ్ళు అంటూ రాత్రి నుంచి కూడా కొన్ని ఇంకా కల్తీ విషయాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా బ్రేకింగ్ న్యూస్లు చూస్తున్నాం. అన్ని పేపర్లు మనం ఇదే వార్తను చూస్తున్నాం. ఇటు టీడీపీ వైపు చూస్తుంటే మనం పయ్యావుల కేశవ్ కానీ వీళ్ళ కామెంట్స్ మనం చూసాం. సత్యమేవ జైతే అంటూ చంద్రబాబు కామెంట్ చూసాం, లోకేష్ అదే కామెంట్ చేశారు. రైట్, మేము లోకల్గా సిట్ వేస్తే మీరు ఒప్పుకోవాలా, సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ లేకపోతే అక్కడ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటే అది ఒక సీట్ అని మీరే ఒప్పుకున్నారు. మళ్ళీ ఈ రాజకీయాలు చేయటం ఎందుకు? కోర్టు రాజకీయాలు వద్దు, రాజకీయ దూషణలు వద్దు అంటున్నా కూడా ఎందుకు వైసీపీ వాళ్ళు గుమ్మడికాయల దొంగలంటే భుజాలు దొడుకున్నట్టుంది వీళ్ళ పరిస్థితి అంటూ ఇటు టీడీపీ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ రచ్చ తగ్గేదట్టు లేదు. ఈరోజు కూడా మా 2 నెయ్యికి సంబంధించి బయట బోలేబాబా కంపెనీ అలాగే వైష్ణవి కంపెనీ నుంచి నెయ్యి కొనుగోలు చేసి ఏఆర్ కంపెనీ దాన్ని మళ్ళీ తక్కువకు అమ్మింది. ఇంత తక్కువకు అమ్మాల్సిన అవసరం ఏంటి? అట్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు కొన్ని ప్రూఫ్స్ దొరికాయని చెప్పేసి కూడా ఒక రహస్య నివేదిక అంటూ బయటకు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది? దీని కాలపరిమితి అంటూ కూడా విధించలేదు సుప్రీంకోర్టు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు కోరుకునే విధంగానే విచారణ సాగుతుందా? జగన్ చెప్తున్నట్టుగా తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలన్నారు. మరి ఈ రిజల్ట్లో నిజంగా బాబు తప్పు చేశారా లేక జగన్ అండ్ కో తప్పు చేశారా తేలాల్సి ఉంది. రైట్, మనతో పాటు ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు రవిశంకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, గోపాల్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి, జనసేన నుంచి ముక్కా శ్రీనివాస్ గారు, అలాగే అనలిస్టు శ్రీనాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. రైట్, ముందుగా ముక్కా శ్రీనివాస్ గారు నమస్తే సార్. ఏంటి తలనీనాలు సమర్పించారు? తిరుమల కొండకి వెళ్ళారా లేక ఎక్కడికి వెళ్ళారు? ఏ విధంగా ఉంది ఇప్పుడు తిరుమల కొండ మీద? తిరుమల కొండకి వెళ్ళాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దొంగలు చేస్తున్న పనులు కానీ పాప పరీక్ష చేసుకుందామని ఆ దేవుడికి ఏదో రకంగా కోరుకున్నాం. తండ్రి, ఇలాంటి అన్యాయాలు జీవితంలో జరగకూడదు, ఇన్ని 100 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో జరిగిన సినిమా మళ్ళీ ఎప్పుడూ జరగకూడదు, ప్రజలు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఆ దేవుడిని కోరుకొని ఆంధ్ర రాష్ట్రం గాలిలో పెట్టండి, కొత్త ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది, నీతి నిజాయితీ మేము పరిపాలిస్తాము, ఇప్పుడు ఇంక అపచారం ఫ్యూచర్లో ఎప్పుడు జరగదు అని చెప్పి తలనీళ్ళు ఇచ్చుకొని రావాల్సి వచ్చింది సార్. రైట్, మొత్తం మీద లడ్డు కూడా తీసుకొచ్చుకున్నారు. బాగానే ఉందా లడ్డు ఇప్పుడు మీరు కోరుకుంటున్నారు? అద్భుతంగా కమ్మగా. అంతకుముందు 4-5 సార్లు సరే ఆ సినిమా లేకపోయినా కానీ చెప్తున్నా కదా, ఈసారి అయితే అద్భుతంగా ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన లడ్డు అయితే మటుకి చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు కూడా చాలా, ఇంతకుముందు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేదంటే సార్, అది విఐపి దర్శనమా మామూలు దర్శనమా, జనాల్లో ఇబ్బంది పడుతూ అక్కడ సరైన వస్తువులు లేకుండా ఎవరు ఎలా ఏం జరుగుతుందో తెలియదు, పైనుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ కార్డు ఎక్కడ చూపించాలో తెలియదు, ఆ లెటర్ ఎక్కడ చూపించాలో తెలియదు, ఏ లైన్లో వెళ్ళాలో తెలియదు, అలా ఉండేది.
ఇప్పుడు చాలా సవ్యంగా చాలా ఎల్లో చక్కగా దర్శనం చేసుకుని హ్యాపీగా వస్తున్నారు. ఆ ఏడుకొండల స్వామి ఎప్పుడు కూడా అందరినీ సలగానే చూస్తాడు. తప్పు చేసినోడిని చూస్తాడు, మంచోడిని చూస్తాడు, అందరినీ చూస్తాడు. ఆయన క్షమించే గుణం ఉండగానే వీళ్ళు బతుకు కట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికీ కూడా చేసిన తప్పుని ఒప్పుకోకుండా వాళ్ళ భుజాల మీద ఇప్పుడు ఈ పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టు మేము నీతిమంతులం, దేవుడు గొప్ప అని ఓ ప్రభావాలు పలుకుతుంటుంటే దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నాడు చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్రాలు అంతా కూడా. చిన్నదాన్ని ప్రెస్ మీట్ పెట్టేయడం, ప్రెస్ మీదకి వచ్చి చూసారు. కోర్టు ఒక సినిమా చెప్తే ఇంకో సినిమా చెప్తున్నా, ప్రజలందరూ ఒకటి మాట్లాడితే ఇంకో మాట్లాడుతున్నారు. మంచోళ్ళని నటిద్దాం, మంచి హిందువులను నటిద్దాం, వెంకన్న బాబు అంటే చాలా ఇష్టంగా ఉన్నట్టు నటిద్దాం, ఇప్పటికైనా జనాల్లో దూసుకుపోదాం అని చెప్పేసి రకరకాల సినిమాలు చేస్తుంటారండి. జనాలు చూస్తున్నారు ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు ఏంటో, ఈయన చేసిన సంఘ విద్రోహాలు చేసిన రెచ్చగొట్టి జనాల మీద వదిలిందేంటో, హిందుత్వాన్ని తగ్గించిందేంటో, గుళ్ళు మీద దాడులేంటో, రథాలు తగలటడాలేంటో, ఎంత ఘోరం. ఇన్ని వేల సంవత్సరాలు నేను చూస్తున్నాను తప్ప ఈ రాజకీయాలు, ఇలాంటి రాజకీయ నాయకుని ఎక్కడ చరిత్రలో దేశంలో ప్రపంచంలో చూడలేదు. ముక్కా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీరు ఇలా చెప్తున్నారు కానీ సనాతన ధర్మం ముసుగులో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. జగన్ గారు కూడా నేను అన్నారు, ఇంత తప్పు జరుగుతుంటే మీరు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు, ఇదా సనాతన ధర్మం అంటే ప్రశ్నించారు ఆయన. సార్ మనం ఎక్కడున్నామండి, ఒక హిందూ దేశంలో భగవంతుని ఆరాధించడం, అసలు భక్తి అంటే ఏంటో తెలిసిన దేశంలో మనం ఉన్నాం. మన సనాతన ధర్మాన్ని మన హిందువుల జోలికి వచ్చి మన మనోభావాలు దెబ్బతింటే సార్ ప్రశ్నించరా? దాన్ని ముసుగంటారు, నాకు అర్థం కాదు. ముసుగంటే ఏంటో తెలుసా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. 4 గోళ్ల మధ్యన కూర్చొని బైబిల్ చదువుతూ బయటకు వచ్చి దండం వేసుకొని 2 బుడకలు పెట్టి హిందూగా మారిపోయాడంట. అది ముసుగంటే. ముసుగంటే ఇది కాదండి. పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పరుడు, ఒక దేశం మీద భక్తి ఉంది. ఏమన్నా తెలుసండి మీటింగ్ లో కూడా, అన్ని మతాలని గౌరవించండి, అన్ని మతాలు ఏ సనాతన ధర్మం ఎవరైనా వాళ్ళ జోలికి వస్తే నేను పోరాటం దిగుతాను, అలాగే నా హిందూ మతం జోలికి వచ్చిన నేను ఊరుకోను. ఎప్పుడు కూడా మత కల్లోలాలు ఉండకూడదు. ప్రతి దేవుడు ఎవరి మతం వాళ్ళకి గొప్ప. అలాగే హిందూ మతం, ఈ హిందూ దేశంలో ఈ సనాతన ధర్మానికి కానీ ఏమైనా కూట్లు పడిస్తే మేము ఊరుకోమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అలా చెప్పలేదే. నా అనుకూల మధ్య నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను పక్క క్రిస్టియన్స్ని, నేను తిరుపతి వెళ్తే నెక్లెస్ మీద సంతకం పెట్టను, నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, 1000 కోట్లు ఉన్నాయి, నా ఇష్టాచారం, నేను చెప్పిందే వేదం, నేను చట్టాన్ని గౌరవించను, దాన్ని ముసుగు అంటారు. చూసారు కదండి. ఆయన ఏమొచ్చా, మా విశాఖపట్నంలో పంతులు గారు ఉంటారు స్వామి, ఆయన తీసుకెళ్ళి ఆ గోదావరిలో 3 బుడకలు ఎట్టి ఒక జంజం వేసి నేను మహాప్రభావం హిందువుని అయిపోయాడు అంటాడు. ఓ తన క్రిస్టియన్ అంటాడు. ఎవరు నమ్ముతాడా నీ భోగాతాలని? నువ్వేదో ఓపెన్ కప్పుకో, నువ్వు క్రిస్టియన్వా హిందువా చెప్పు, లేదా ఇంకో కొత్త మతం స్టార్ట్ చేస్తున్నావా? అవన్నీ మన అలాంటి ముసుగులు వేసుకొని ఒక నిజాయితీ పడు, ఒక నీతైన వ్యక్తి, దేశంలోనే ప్రజలందరూ మెచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సంపాదించిన దాంట్లో 30 కోట్ల రూపాయలు రైతులకు గాలుగులు తెస్తే ప్రజలకు ఫ్రీగా ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు కూడా సొంత భవనం గవర్నమెంట్ భవనం కేటాయిస్తే ప్రభుత్వ ధనం పాడు చేయకూడదని చెప్పి సొంత ఇంట్లోంచి ఈరోజు డిప్యూటీ సీఎంగా చలామణి అవుతున్నాం. అలాంటి వ్యక్తిని ముసుగంటావు నువ్వు? అన్నం పెట్టినాడు ముసుగంటావా? ప్రజల పక్కనే గుండె ముసుగంటావా? నీతి నిజాయితీ నీకు లేకపోతే నీకు ఉండొచ్చు. శ్రీనివాస్ గారు మరో కామెంట్ ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు మరో కామెంట్ చేసి, మీరు చెప్పారు ఇప్పుడు ఆయన ఆ బైబిల్ అంత పక్కన పెడితే ఆ డ్రెస్సులు వేసుకుని పవనానంద స్వామి గారు తిరుగుతున్నారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్ చేశారు. పిచ్చి మాటలు. మన సనాతన ధర్మానికి కాషాయ వస్త్రాలు ఎంత గొప్పతనం సార్. ఆ భగవంతుడు కూడా కాషాయ వస్త్రాలు ధరిస్తాం, తడుతాం. మరి సాధు సన్యాసం తిరుగుతున్న దేశం సార్ ఇది. కాశీ కానించి గంగా యమున ఎంతమంది స్వామీజీలు అండి ఈ దేశంలో తిరుగుతారు. వాళ్ళు నీతిని బోధిస్తారండి, శాంతిని బోధిస్తారండి. ఒక ఏదో చెడిపోకరా ఏదో మంచి దారిలో పొమ్మని బోధించేవాళ్ళు ఎవరండి? ఒక కాషాయ వస్త్రాలు ధరించుకున్న స్వామీజీలండి. ఆ స్వామీజీలు గౌరవించిన వాళ్ళు మనం అండి. అలాంటి హిందూ దేశంలో ఉన్నామండి. ఈ చేతికి కాషాయతలు ఎందుకు కట్టుకున్నావు సార్? నేను ఏదో తెలిసో తెలియక ఏదో తప్పు చేస్తే నేను క్షమించు దేవుడా, నాకు ఇది గుర్తు చేయాలని చెప్పి కట్టుకున్నావు సార్. నువ్వు ఏ రోజు నాడు కట్టుకున్నావా? నువ్వు ఏ రోజు హిందూ దేశంలో పుట్టినట్టు నువ్వు నటిస్తున్నావా? నువ్వు ఇలాంటివన్నీ చేస్తే ముసుగంటావా? బాబాని కామెంట్లు చేస్తావు. మీరు దొంగనామాలు పెట్టుకొని మీరు తిరుపతి టీటీడీ చైర్మన్లు చేసి లడ్డూల మీద రకరకాల నెయ్యిల మీద అక్రమాలు చేసినాం, సిలువు ఊర్తులు వేసి దాన్ని భంగం చేసేద్దామని చూడటం, అక్కడంతా అన్ని మతస్థులందరినీ పైన ఉద్యోగాలు ఇవ్వడం, గంజా బీడీలు అన్ని పైకి సరఫరా చేయడం, ఇలాంటి పనులు చేసేది మీరు ముసుగులు వేసుకొని హిందువులని చెప్పుకుంటూ పక్కా క్రిస్టియన్స్ అయ్యి ఉండి మీరు ఎవరితో ముసుగు. పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి అయ్యా,
ఒక యోగి ఈ జన్మకి ఇక ధర్మం దారి తప్పినప్పుడు భగవంతుడు పంపించాడు ఆ పవన్ కళ్యాణ్ ని. పంపించబెట్టుకు ఇప్పటికైనా మనం ప్రశాంతంగా ఉండగలిగాం. పోరాడుతున్నాడు, ఒక హిందూ దాని మీద తెస్తున్నాడు, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు కనుక మనం ఉన్నాం. లేదు అంటే తిరుపతి కొండ మీద ఇంకొక 5 సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కానీ సీఎం అయ్యి ఉంటే తిరుపతి కొండ మీద వైన్ షాపులు, తిరుపతి కొండ మీద గంజాయి కొట్లు, తిరుపతి కొండ మీద మాంసం కొట్లు ఇవన్నీ కూడా రెడీ చేసేసే అవకాశాలు ఉన్నాయని తెలిసే తల్లి వారాహి మాత, ఆ కనకదుర్గమ్మ తల్లి, ఆ కాళీ మాత భద్రకాళి రూపంలో ఈ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ద్వారా వెళ్ళి పక్షాలు చేస్తుంది. అందుకే మేము అందరం కూడా 5 నిమిషాలు వెళ్తూ తలనీళ్ళు సమర్పించుకొని తప్పైతే క్షమించి దేవుడా, ఈ పాపాతులు శిక్షించి దేవుడా, లేదంటే క్షమించి వదిలేసి మళ్ళీ బుద్ధి వచ్చిన టైం చెప్పి చేస్తుంటే వీళ్ళు ముసుకంటారు. వీళ్ళు దైవ భక్తులు కూడా ముసుకంటారండి. ఎంత నీచాతి నీతం దిగుతున్నారండి కరుణాకర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. కనీసం ఏదో చదువుకున్నారు సార్, నిజంగా ఇంజనీర్ ఉండాలా, అర్థం చేసుకోవాలా. సరే తప్పుడు ఆరోపణలు పక్కన పెట్టి నీతి నిజాయితీని మెలుచుకొని తప్పు అయిపోయింది మహాప్రభు అంటే భగవంతుడు కొద్ది గొప్ప క్షమిస్తాడు. లేకపోతే చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు దేవుడి జోలికి. అలా మీరు కూడా కలిసిపోతారు. భగవంతుడు నమ్ముకునే నిజాయితీ గారి భక్తులు హిందువులుగానే చెప్తున్నావు. దేవుడి జోలికి ఎవరు వచ్చినా, ఒక యేసు ప్రభు జోలికి ఎవరు వచ్చినా, ఒక అల్లా జోలికి ఎవరు వచ్చినా దేవుడి జోలికి ఎవడు వెళ్ళకూడదు. దేవుడి మీద రాజకీయాలు చేయకూడదు. నీకు నీతి నిజాయితీ 10 రూపాయలు సంపాదించి పేదలకి ఏంటి తప్ప మత రాజకీయాలు చేసి పబ్బం గడుపుకొని ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటే ఇది క్షమించడం ఏదో ఒక్కసారి. రవిశంకర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తున్నారు సార్. చంద్రబాబుకు సుప్రీం మొట్టికాయలు అంటున్నారు సార్. నిజంగా ఆ తీర్పు వలన టీడీపీకి ఏంది చెంపపెట్టు అనుకోవచ్చా? మీరేమంటారు మీ పార్టీ నుంచి? సార్ ఒక విషయం ఏంటంటే తప్పులను దాచిపెట్టుకోవడానికి ఆ తప్పులను బయటికి తెలియకుండా దాచిపెట్టేదానికి ఒక పేపరు, సాక్షి పేపర్ ద్వారా ప్రజలకు ఏదో అంటే అమాయకులు ప్రజలు ఇంకా నమ్మించాలనే ప్రయత్నం సాక్షి పేపర్ ద్వారా జరుగుతూ ఉంది. అట్లాగే సాక్షి ఛానల్ ద్వారా జరుగుతూ ఉంది. వాస్తవము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఈ దేశంలో ఉన్న హిందువులందరికీ తెలుసు. ఈ గత 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుమలను ఎలా కావాలనుకుంటే అలా చేసినారు. కొన్ని వందల కోట్ల అవినీతి జరిగింది తిరుమలలో. వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం మీద ఒట్టేసి ప్రమాణం చేయమను. కరుణాకర్ రెడ్డి గారు తిరుమల నిధులను తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళ సొంత కొడుకు కోసం ఖర్చు పెట్టిందా లేదా? కరుణాకర్ రెడ్డి గారు ఆల్రెడీ కొండ మీదకి వచ్చి ప్రమాణం చేశారు కదా రవిశంకర్ రెడ్డి గారు. తిరుమలకు పోయినప్పుడు రవిశంకర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు కొండ మీదకి వచ్చి ప్రమాణం చేశారు కదా, మేమేం తప్పు చేయలేదని. ఒకవేళ తప్పు చేసి నా కుటుంబం అంతా ఇది కావాలని అన్నారు కదా ఆ రోజు కొండ మీద. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళే అలా చేస్తారు సార్. వాళ్ళ కుటుంబం మీద ప్రమాణం చేయమను, ఆయన పిల్లల మీద ప్రమాణం చేయమను. దేవుడి మీద దేవుడు అంటే అసలు భయమే లేని వాళ్ళు వాళ్ళ కూతురుకు క్రిస్టియన్ మతంలో పెళ్లి చేసేది నిజమా కాదా? ఆయన ఒప్పుకోవను, నిజమా కాదు? ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి టిటిడి నిధులను తిరుపతికి తీసుకొచ్చి ఆయన చైర్మన్ ఉన్న సమయంలో తిరుపతి వాళ్ళ కొడుకు పేరు మీద వాళ్ళ కొడుకు కోసం ఖర్చు పెట్టింది నిజమా కాదా? ఒప్పుకోవును. టిటిడి నిధులలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కింద ఒక చిన్న మినీ తిరుమల ఒకటి పెట్టి ఆ డబ్బులను అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది నిజమా కాదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒప్పుకోమను. వైవి సుబ్బారెడ్డి వాళ్ళ భార్య సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో తిరుమలకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గోవిందా గోవిందా, జగన్మోహన్ రెడ్డి లక్షగా గోవిందా గోవిందా అనేది నిజమా కాదా? లైవ్ అది బయటపడింది కదా లైవ్లో. ఇది ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి రక్షగా ఏందండి అంటే అంటే ఇంకా వాళ్ళు సమర్థించుకుంటున్నారా? ఇన్ని జరిగినా కూడా ఈరోజు తిరుమలలో అన్య మతస్థులు హోటల్ నడుపుతా ఉన్నారు, అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు టైంలోనే కొన్ని వందల మంది రిక్రూట్మెంట్ జరిగింది. లిస్ట్ బయటికి తీస్తే ఎవరు పాపం ఏందో తెలుస్తారు. ఒకటి చంద్రబాబు గారు ఈరోజు మేము అంటే మా ప్రభుత్వం ఉందని కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తిరుమలలో అపవిత్రత జరుగుతూ ఉంది, ఇది మంచి పద్ధతి కాదని గతంలోనే చెప్పారు ఆయన. ఈ రోజు చెప్పింది కాదు సార్, ఇది గతంలో మేము అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము ఈ మాట చెప్పాము, ఇప్పుడు చెప్పింది కాదు. రెండవది ఇవన్నీ కాదు సార్. ఒకటి తిరుమల బస్ టికెట్ పైన సిలువు బొమ్మ ఉన్నదా లేదా? అది బయట పెట్టారు లేదా? హిందూ సమాజం బయట పెట్టింది కదా, మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఏం చేశారు?
టీటీడీ మీటింగ్ జరుగుతా మీటింగ్ లో 500 టికెట్ 600 అంటే 2000 చేయండి, దీన్ని 3000 చేయండి. ఎందుకని? నువ్వెవరు? నీకేం హక్కు ఉంది? ఏ రోజైనా నువ్వు 100 రూపాయలు ఉండిలో వేసావా? రైట్ రైట్ అంటే ఫైనల్గా అంటే మేము చెప్పేది ఏంటంటే రైట్ ఇప్పుడు మీరు వీళ్ళు వైసీపీ వాళ్ళు కోరుకున్నట్టుగా సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటూ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన నిజాలు బయటకు వస్తాయి కదా అని మీరు భావిస్తున్నారా? సార్ ఖచ్చితంగా సార్, మేము కోరుకునేది కూడా అదే. ఇప్పుడు మేము ఒక సమస్యను బయటికి తీసేటప్పుడు నిజ నిర్ధారణ జరగాలని కోరుకుంటాం కదా మేము కూడా. మా పార్టీ కానీ మా అధ్యక్షులు కానీ ఎవరైనా సరే, ఈరోజు కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల కాలంలో అవినీతికి అక్రమాలకు పూర్తిగా నాశనం అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు మేము సెటిల్ చేసే పనిలో ఉన్నాము మా ప్రభుత్వము. మధ్యలో కొన్ని బయటపడినా అవి ప్రజలు తెలియజేయడం మా బాధ్యత సార్. ఎక్కడ అవినీతి జరిగితే ఇలా అవినీతి జరిగింది, ఇలా అక్రమాలు జరిగాయి, లేదా ఇలా అపవిత్రత జరిగింది ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. తెలియజేస్తాం. దాన్ని రాజకీయం అనంటే తప్పది. అంటే మేము దాచిపెట్టాలన్నా ఈరోజు నీట్ గా బయటపడింది కదా. అసలు బోలే బావకు వైష్ణవికి సంబంధం ఏంది? వైష్ణవికి ఏ ఆరోడికి సంబంధం ఏముంది? ఈరోజు మార్కెట్ లో 600 రూపాయల నెయ్యి ఉంది సార్. 600 రూపాయల నెయ్యిని ఎట్లా సాధ్యమైంది? వీళ్ళు అంత తక్కువ రేటుకి ఇవ్వడానికి ఎట్లా సాధ్యమైంది? 318 రూపాయలకు ఎట్లా కొనుగోలు చేసినారు? రైట్, ఇదంతా ఈ స్వతంత్ర దర్యాప్తు బృందంలో బయటకు వస్తుంది కదా, వీళ్ళ విచారణలో బయటకు వస్తుందని అందరూ భావిస్తున్నారు కదా సార్. నేను ఇది చాలా క్లారిటీగా సార్, జూన్ జూలై నెలలో 8 ట్యాంకర్లు వచ్చినాయి ఆల్రెడీ. ముందు పర్మిషన్ ట్యాంకర్లు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియకనో వెనకాల పక్కనే సిలువు బొమ్మలు పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు. కాసేపటిగా ఈ పక్కన తీసేసి ఆయన ఏదో మాట అన్నాడు, ఏదో చెప్పవచ్చినాడు. జూన్ జూలై నెలలో 8 ట్యాంకర్లు వచ్చినాయి సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? ఎన్ని గంటలు సమయం పట్టింది? అవి నేరుగా వైష్ణవి దగ్గరికి పోయి అక్కడ నింపుకొని ఒక 5 ట్యాంకర్లు ఒక చోటు నుంచి 3 ట్యాంకర్లు డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇవన్నీ తెలుస్తున్నాయి సార్. కింద టోల్ ఇప్పుడు బయటికి పైకి పోవాలంటే కింద ఖచ్చితంగా సీల్ వేసుకోవాల్సిందిగా ఏ వస్తువు పైకి పోవాలన్నా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అధికారిక ముద్ర ఉంటుంది కదా. ఎట్లా బయటపడకుండా ఎట్టబోతుంది సార్? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే సార్, దేవుడు జోలికి వస్తే, అది కూడా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాడు ఎవడైనా సరే రైట్ ఖచ్చితంగా వాడు వినాశనమే. రైట్ సార్, రైట్ సార్. ఆయన గురించి తెలియక చాలా మంది ఈరోజు ఏదేదో అంటే ఊహించుకుంటున్నారు. అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మాట్లాడినా, ఏమి చేసినా కొంతమంది హిందువులు అంటే హిందువుల ముసుగులో ఉండే క్రిస్టియన్స్, హిందువుల ముసుగులో ఉండేటువంటి క్రిస్టియన్స్ కానీ, మా రెడ్ల ముసుగులో ఉండేటువంటి హిందువులు కానీ, మా రెడ్ల ముసుగులో కూడా కొంతమంది హిందువులుగా ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారు ఏదో రాజకీయం కోసం దీనంతా రెచ్చగొడుతున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు కదండి. ఎన్నొద్దు మీ అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎందుకు యాజ్ ఏ క్రిస్టియన్ గా ఉన్నారండి? మీరు ఒక డిక్లరేషన్ పైన సంతకం ఎందుకు పెట్టకూడదండి? ఎక్కడైనా రూల్ ఉందా? నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వాళ్ళ కుమార్తెతో డిక్లరేషన్ పైన సంతకం పెట్టించాడుగా. నీకేమి? నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను, నన్ను పైకి రానిలేదు. ఒక్క నిమిషం రైట్. శివశంకర్ రెడ్డి గారు, రవిశంకర్ రెడ్డి గారు, అవసరం లేదండి, మాకు టైం వేస్ట్. రవిశంకర్ రెడ్డి గారు, 5 నిమిషాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం వస్తున్నాను. గోపాల్ రెడ్డి గారు వేస్ట్ అండి. నిన్న ఆరోపణల కోసమే వేస్ట్. గోపాల్ రెడ్డి గారు వదిలేయండి. నిన్న ఆరోపణల కోసమే నిన్న కోర్టు ఏం చర్చించిందో దాన్ని బట్టి మాట్లాడమంటే మాట్లాడతాము. లేదు జగన్మోహన్ తిట్టే జరిగే కావాలంటే వదిలేయండి, మీరు తిట్టుకోండి, మేము వెళ్ళిపోతాం. రైట్, గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్, రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు మాట్లాడతారంట. రవిశంకర్ రెడ్డి గారు, అన్యాయం అండి. రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నువ్వు మేము నీతో మాట్లాడేది కానీ. రైట్, ఒక్క నిమిషం రవిశంకర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. గోపాల్ రెడ్డి గారు ప్లీజ్.
గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు సార్, హ్యాపీ నేనేమంటానంటే మీరు చర్చ పెట్టింది నేను నిన్న చెప్పేది గోపాల్ రెడ్డి గారు ఒక్క సుప్రీం కోర్టు నిమిషం తీర్పు పైన రైట్, ఒక్క నిమిషం మీరు మీరు- వ్యక్తిగత రైట్ ప్రశ్న, వాళ్ళు 10 నిమిషాలు వీళ్ళు 10 నిమిషాలు మా వినాలి నాయకుడి కదా. పైన అది తిట్టేదానికి కాదు. సెకండ్ కాబట్టి అది సపరేట్ గా పెడతాం. మేము చంద్రబాబు నాయుడు పైన తిట్టే అది కాదు కదా. అట్లా సుప్రీం కాదు. కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది Yes, దాని ఆ పర్యవసానం తీర్పు మీద గురించి వాళ్ళు చర్చ. అంటున్న దాని మీద నేను మీరు చెప్తున్నా మాట్లాడేది వాళ్ళ మొత్తం ఒపీనియన్ మొత్తం తీసుకోవాలి కదా, మాట్లాడేస్తున్నారు. వాళ్ళ గత ఒపీనియన్ 5 ఏళ్ళు, తీసుకోవాలి గత కదా 10 ఏళ్ళు సార్. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన లేకపోతే ఈయన హిందూ దాని గురించి మనం చర్చ పెట్టలే కదా. గోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఒపీనియన్ వినాలి కదా, మీరు వినే ఓపిక ఉండాలి గోపాల్ రెడ్డి. ఆ చర్చ మాట్లాడతామండి. రైట్, వాళ్ళు చెప్తుంది కరెక్టే కదా. మీరు చేస్తున్న న్యాయము. ఒక్క నిమిషం, వాళ్ళు చెప్పేది కూడా వినాలి కదా. తిడతా ఉంటే మేము వినేదానికంటే మేము ఉండవలసిన అవసరం లేదు. లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదంతా మీరు సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ మీ పేపర్లో రాసుకున్నారని వాళ్ళు అంటున్నారు. తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలన్నారు. యాజ్ పర్ మీరు చూసారా, మీరు చూసారా? ఎస్ ఎస్ నేను చెప్తుంది అదే. ఎస్ నేను దాని మీదే అడుగుతున్నాను. లేకపోతే దాన్ని ఏమంటారు, కరుణాకర్ గారు కూతురు ఇచ్చాను. తిరుమతి తిరుమల రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు కామ్గా. గోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి, హ్యాపీయా మీరు ఇప్పుడు విశ్వసనీయత మీ సార్ అన్నట్టుగా నిజమైన దొంగలు బయటకు వస్తారు అంటున్నారు. ఓకే, ఇప్పుడు హ్యాపీయా మీరు కోరుకున్నట్టుగా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ విధంగా హ్యాపీగా సార్ మాకు సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడండి. రైట్, మీరు మాట్లాడండి. సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల మీరు హ్యాపీయా చెప్పండి. రైట్, ఒక్కటి సార్, ఇప్పుడు తొందరపడి వ్యాఖ్యలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మతస్థుల యొక్క లేకపోతే సనాతన ధర్మం పాటించి నమ్మే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన విచారణ, ఆమె సిబిఐ విచారణ అడిగితే ఆయన సిబిఐ విచారణ వేయాలి లేకపోతే రికమెండ్ చేయాలి. ఆయనే వద్దన్నాడు. మా సిట్టు సరిపోతుంది, ఆయన సిబిఐ విచారణ అడిగింది మేము. ఎవరైతే లడ్డు పైన ఆరోపణ చేశారో వాళ్ళు సిబిఐ విచారణకు ఎందుకు భయపడ్డారు? కోర్టుకి అవసరం లేదు, ఎందుకు క్రాస్ ట్రాకింగ్ వద్దన్నా, క్రాస్ ట్రాకింగ్ వద్దు, క్రాస్ ట్రాకింగ్ వద్దాయా? రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. నేను ట్విట్ అవుతాను, మీరు మాట్లాడుకోండి. రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సరేలే, నువ్వు మాట్లాడేప్పుడు నేను మాట్లాడాలి కదా. రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఎందుకు శ్రీనివాస్ గారు ఉండండి. మీ మీద కంటిన్యూ ప్లీజ్. మమ్మల్ని మాట్లాడలేదు లేకుంటే వేస్ట్ కదా. గోపాల్ రెడ్డి మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఒక్క మాట మాట్లాడలా, మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఒక్క మాట మేము మాట్లాడలా. గోపాల్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్, మీరు కంటిన్యూ చేయండి. మేము మాట్లాడము సరే కదా, మీరు మాట్లాడుకుని వెళ్ళిపోతా ఉండొచ్చు. ఒక్క నిమిషం, రవిశంకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు కొద్దిసేపు మీరు కామోనండి. గోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి కూతురు క్రిస్టియన్ మతం అన్నారు. అది వాళ్ళ కూతురులు వాళ్ళ మనవాళ్ళ గురించి మాట్లాడితే మనము పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ అని మనం కూడా మాట్లాడచ్చు, పక్కన వాళ్ళకి అవుతుంది. అది పక్కన పెట్టండి, మీరు మీది చెప్పండి. సుప్రీం తీర్పు ఏం చెప్పింది? నిర్ణయము ఒక 5 మందితో వేసింది. 5 మంది వేసిన తర్వాత విచారణలో ఏం తేరాలా అనేది మనకు ముఖ్యము. చంద్రబాబు నాయుడు గొప్ప హిందుత్వాది సనాతన ధర్మ రక్షకుడు అనుకున్నాము. కృష్ణానది పుష్కరాల్లో 100 గుళ్ళు కొట్టేశారు ఆయన టైంలో. ఏమైంది? ఏమి కాల, ఆయన మహాభక్తుడే. నేనేమంటానంటే ఇప్పుడు అన్నారు అన్ని మతస్థులు చాలా మంది కొండపోయినారు, లిస్టు తీయండి, బయటికి పంపించేద్దాం అందరినీ. మేము తప్పు చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఎంతమంది అన్ని మతస్థులు ఉంటారు, ఎక్కడ ఏ గుడిలో ఉంటారు, తిరుమలకు సంబంధించిన ఆలయాల్లో ఉంటారా? ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము. ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఊరికేనే గాలిలో ఆరోపణ చేసేది అది అసంబద్ధం అండి. ఇప్పుడైనా మీ దగ్గర ఉందా? తిరుమల గుడిలో ఎంతమంది ఉంటారు, లేకపోతే కాణిపాకం గుడిలో ఎంతమంది ఉంటారు, లేకపోతే తిరుచానూరు గుడిలో ఎంతమంది ఉన్నారు, శ్రీనివాస మంగాపురం గుడిలో ఎంతమంది ఉన్నారు అనేది మతస్థులు మీ దగ్గర లెక్క ఉందా? ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడతాము. ఆయన అన్ని మతస్థులు అయినప్పుడు ఎవరు కూడా మతాల గురించి ఒక సీఎం గా ఉన్నప్పుడు అన్ని మతస్థులకి ఆయన సీఎం అవుతాడు. ఇప్పుడు ఆయన గొప్ప సనాతన ధర్మ పరిరక్షకుడే కావచ్చు కాక ఆయన చెప్పుకున్నట్టు, ఆయన మాటలు చెప్పుకున్నట్టు ఆయన అందరి నిర్ణయాలను ప్రజలందరి బాగోగులు అటైతే క్రిస్టియన్స్ కి లేకపోతే ముస్లింస్ కి ఓట్లుగా రద్దు చేసేసి కేవలం హిందువులకే పెట్టుకొని మీరు పరిపాలన చేయండి ముఖ్యమంత్రిగా. వాళ్ళని అంత విమర్శించేటప్పుడు, ఆ మతాన్ని విమర్శించేటప్పుడు వాళ్ళు మీకు కాదు కదా, వాళ్ళకి మీకు సపరేట్ గా మీరు పక్కన ఉండండి, మీరు రాజ్యాధికారంలో మీకు భాగం లేదని కూడా చెప్పండి, బాగుంటది. ఎందుకండి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది, కల్తీ జరిగిందా లేదా దాని గురించి మాట్లాడదాము. నిజంగా మాకు ఒక మేము వెళ్ళాము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టుపై నమ్మకం లేదని మేము వెళ్ళాము. వాళ్ళు మాతో ఏకీభవించింది కోర్టు, సుప్రీంకోర్టు. అవునండి, ఇక సిబిఐ వాళ్ళకి 2, సిట్టు ఆంధ్రప్రదేశ్ 2, లేకపోతే ఫుడ్ కమిషన్ 2, వాళ్ళు మాతో ఏకీభవించి మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
మేము తీర్పును స్వాగతిస్తున్నాం, మీరు స్వాగతించారు. నిర్ణయాలు బయటికి రానియండి, విచారణ జరగనియండి. లేకపోతే ఇప్పుడు ఈనాడులో అది వచ్చేసింది, లేకపోతే ఈ నెయ్యి కలిసింది. లెట్ దెమ్ దట్ సిట్ డిసైడ్స్. వాళ్ళు న్యాయ విచారణ జరపనియండి, స్వేచ్ఛగా జరపనియండి. నిర్ణయం ఎవరిదైనా రానండి. ఎవరు పాపులైనా, ఎవరు పాపులు అనేది వీళ్ళంటే అందరికీ నమ్మకం ఉంది. శ్రీనివాస్ గారికే కాదు, రెడ్డి గారికే కాదు, అందరికీ నమ్మకం శ్రీనివాస వెంకటేశ్వర పైన. ఎవరో దోషులు బయటకు వస్తారు, దోషులు బయటకు వచ్చి చెప్పచ్చు. నేను మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నా, మతాల గురించి చర్చ పెట్టద్దు, మతాల గురించి చర్చ పెట్టద్దు. మీరు ఇప్పుడు తిరుమల కొండ పైన సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఎంతమంది రేపు మొన్నడు చెప్పమని చెప్పండి. వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, బయటికి పంపిద్దాం, తప్పే ఉంది. గుడ్ సార్, గుడ్. అలాంటి విషయాలు ఉండాలి కానీ. సూపర్, రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు అలే ఉన్నాయి సార్, చాలా విషయాలు అలే ఉన్నాయి. మీరు పెట్టిన సబ్జెక్టు మేము ఆహ్వానిస్తున్నాము. నిజమైన అక్కడ ద్రోహులు ఉంటే తప్పనిసరిగా శిక్షించాలని నేను కోరుకుంటున్నా, మా పార్టీ కోరుకుంటుంది. అది నిర్ణయం చేద్దాం. కరుణాకర్ రెడ్డి కూతురు, కరుణాకర్ రెడ్డి గారి గుళ్ళుకూలు కొట్టిన చంద్రబాబు నాయుడు సనాతన ధర్మ పరిరక్షకుడా, లేకపోతే హిందూ మతానికి ప్రాతినిధ్యం వ్యక్తి, లేకపోతే మా నాన్న చుట్టలు ఇచ్చుకుంటాడు, మా అమ్మ దీపం వెలిగిస్తే చెప్పిన ఆయన సారాంతుడా. ఒకే ఇంటి 5-6 మతాలు ఉన్నాయి. వద్దనంటారు, మళ్ళీ మీరు వాళ్ళని క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే అలా కూడా ఉండొచ్చా? మాకు కూడా మేము మాట్లాడితే మీకు కోపాలు వస్తాయి, మీరు మాట్లాడితే మేము వినాలనేది కాదు. వద్దు, వ్యక్తిగత దోషంలో వద్దు, పార్టీ నాయకులపైన దోషం క్లీన్ గా జరగాలి, స్వేచ్ఛగా జరగాలని కోరుకున్నాం. ఎవరిని దూషించేదానికి మనం టీవీల ముందు కూర్చోడు కాబట్టి వేస్ట్ కదా. సార్ అన్నాడు ఎప్పుడెప్పుడో కథల 2000 సంవత్సరం నుంచి విచారణ చేపట్టండి. 2000 సంవత్సరం నుంచి ఏం జరిగిన విచారణ చేపడతాం. 2019 నుంచి 24 వరకు ఎందుకు, 2014 నుంచి 19 వరకు విచారణ జరుపుతాం. దీనికి సిట్ కూడా ఏమి టైం బౌండింగ్ లేదు కదా. చేయమని చెప్పండి. మేము వచ్చి అలిపిరి కాడ పనుకుంటున్నామా? సార్ ఒక్క నిమిషం సార్. శ్రీనివాస్ గారు 30 యాక్ట్ అని చెప్పారు తిరుపతిలో, 30 యాక్ట్ అని చెప్పారు. నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎందుకు ఎట్లా ఇచ్చారండి పర్మిషన్? 30 యాక్ట్ జగన్మోహన్ రెడ్డి పోయేదానికేనా? ఇది న్యాయపరంగా ఉందా? 30 యాక్ట్ అంటే మాకు అందరికీ ఉండాలి కదా. ఆయన వచ్చే 30 యాక్ట్ ఎత్తేసారా? పవన్ కళ్యాణ్ వచ్చి నీట్ గా మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చా? శ్రీనివాస్ గారు అది కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి వస్తా అంటే 30 యాక్ట్ పెట్టారు. మీ డిప్యూటీ సీఎం అక్కడికి వచ్చి మీటింగ్ పెడితే 30 యాక్ట్ ఏమైందని అడుగుతున్నారు గోపాల్ రెడ్డి గారు. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అంటున్నారు. అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందే సార్. అది ఎప్పటి నుంచి అమల్లో ఉంది, ఆయన తెలియనట్టున్నది. అమల్లో వస్తే ఎట్లా మీటింగ్ పెట్టారు సార్? నిన్న అమల్లో ఉంది, ఎట్లా మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్? గవర్నమెంట్ నుంచే ఉందండి, మీకు తెలియనట్టున్నది. 30 యాక్ట్ అనేది అమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి ఉందండి. ఉంది సార్, అందుకని మీటింగ్ పెట్టకూడదు కదా. మీకు తెలియనట్టుంది బహుశా. సార్ నేను అదే అడుగుతున్నాను సార్, ఉంది మీటింగ్ ఎలా పెట్టారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏ ఊళ్ళైతే పెట్టచ్చు. చెట్లు నరకడంతో పాటు మరణించడం 30 యాక్ట్ పేరుతో అరెస్ట్ చేసేవాళ్ళు. మీకు తెలియనట్టుంది, మీరు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు మీటింగ్ పెట్టచ్చా పెట్టకూడదా? ఒక్క నిమిషం, మీటింగ్ పెట్టచ్చా పెట్టకూడదా? ఒక్క శ్రీనివాస్ గారు, మీ ప్రభుత్వంలో అమలు చేసిన మీటింగ్ పెట్టి ఒకసారి ఇలా ఆపవలసింది కదా ఆ రోజు. మరి ఎందుకు ఆపలేదు? మీ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రావాల్సింది కదా. 30 యాక్ట్ ఉంది, ఎందుకు పెడతాం మీటింగ్ అడగవలసింది కదా. ఎందుకు నాకు అర్థం కాదు. శాత కదా, దమ్ము లేదా? జనాలు రాళ్ళు ఇస్తారనా, ఉమ్ముతారనా? అవన్నీ వద్దన్నా, దొమ్ము లేదు, దొమ్ము మరి చూద్దాము తర్వాత. ముందు మీరు గౌరవించారా లేదా? ఆ రోజు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి? ప్రెస్ మీట్ పెట్టి అడగొచ్చు కదా. మీటింగ్ ముందు ఎందుకు ఇచ్చారు మీటింగ్ పర్మిషన్? 3 రోజులు చెప్పండి మీటింగ్ ఉందని. అప్పుడు గుర్తురాలేదా 30 యాక్ట్? చెప్పండి సార్. శ్రీనివాస్ గారు చెప్పాలి అంతవరకే. మరి జగన్మోహన్ రెడ్డి అడగకూడదా, ఎవరు అడగకూడదా అనేది. ఇలాగే ఉంటాయి. మీరు చేసిన పనులన్నీ మాకు గుర్తున్నాయి. గతంలో మీరు చేసిన దాడులు, మీరు చేసిన గుర్తున్నాయి. దారి తప్పినప్పుడు తెలుసుకోండి. ఒకడు పుడతాడు ధర్మం దారి తప్పినప్పుడు ఆ పుట్టిన పవన్ కళ్యాణ్ తెలుసుకొని మొహమాటం లేకుండా మీరు ఆపే దమ్ము కాదు కదా. భగవంతుడితో సమానం. ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మానికి అడ్డంగా గుండె పెట్టాడు. మీ నాయనకి ఎట్టారా?
నేను క్లియర్ గా క్వశ్చన్ అడుగుతా సార్ శ్రీనివాస్ గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మీద ఆయన నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే, నేను ప్రెస్ మీట్ లో అన్నాడు దేవుడు చాలా గొప్ప వ్యక్తి వెంకటేశ్వర అంటాడు, నిజంగా భక్తి ఉంటే నాకు లాగా తిరుపతి కొండ మీదకి వెళ్ళి సిట్లు గిట్లు తీసేస్తాం, అలాగే రమ్మని చెప్పండి, తప్పు అయిపోయిందని ఇవ్వగలరా? రైట్, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, ఆయన చెప్పారు కదా. రైట్ 1 minute ప్రతివాడు దేవుడిని అట్టెట్టుకొని బతికేస్తాడు. రైట్, శ్రీనాథ్ రెడ్డి గారు రాజకీయాలు రాజకీయాలు చేసుకొని బతుకుతాడు. నీతిగా బతకాలి, ప్రపంచానికి దేశం మంచి చేసి పోవాలి ఎవడైనా కానీ. శ్రీనాథ్ రెడ్డి గారు, మీరు స్వతంత్ర దర్యాప్తు సుప్రీంకోర్టు ఒక దారి చూపించింది అనుకోవచ్చా? న్యాయం జరగటానికి ఆరంభం మొదలైందని మనం భావించవచ్చా శ్రీనాథ్ రెడ్డి గారు? వల్లేటి గారు స్పష్టంగా ఏదైతే లడ్డూలో నెయ్యి కల్తీ అంశం పైన సుప్రీంలో వాదనలు జరిగినప్పుడు కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా మార్చవద్దు అని మెయిన్ వ్యాఖ్యలు చేశారు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్టే. చాలా ప్రధానమైనటువంటి వ్యాఖ్య. సుప్రీం కోర్టు ఏదైతే కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా మార్చవద్దు, అదే విధంగా దేవుళ్లను కూడా ఈ రాజకీయ రొంపిలేకి లాగొద్దనేటువంటి సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, లేదా అధికారంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కావచ్చు, ఎవరైనా కానీ దీనిని ఖచ్చితంగా సుప్రీం కోర్టు చెప్పినటువంటి దానిని స్వాగతించాల్సింది పోయి, స్వాగతిస్తున్నామని చెబుతూనే వారికి కావాల్సినటువంటి రాజకీయ ఆకాంక్ష, వారికి కావాల్సినటువంటి రాజకీయ లబ్ధి కోసం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును వీళ్ళు రాజకీయ పార్టీ నేతలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వారిగా వీళ్ళు వారి గౌరవిస్తున్నట్లా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్యానెల్లో ఉన్నటువంటి వారికి, వారి అధినేతలకి. ఏదైతే సుప్రీం కోర్టు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగవద్దు, కోర్టులను రాజకీయ యుద్ధ భూమిగా మార్చవద్దని సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ కానీ వారి యొక్క తీర్పులో కానీ రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నామని చెప్తూనే దానిని మరింత రాజకీయం చేస్తా ఉన్నాయి. ఓట్లు సీట్లు ప్రాతిపదికగానే ఈ రాజకీయ పార్టీలు దేవుళ్లను లేదా రాజకీయాలకు సంబంధించినటువంటి సనాతన ధర్మాలను కూడా వాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా అధికార పార్టీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కోర్టును స్వాగతిస్తా ఉన్నాం, ఈ అంశం పైన పార్టీలో ఎవరు మాట్లాడవద్దన్నటువంటి ప్రకటన మిగతా రాజకీయ పార్టీల కన్నా కొంత బెటర్ గా అనిపించింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విచ్చలవిడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలోనూ, ఆ పార్టీ నాయకులు మాట్లాడే క్రమంలోనూ మళ్ళీ తిరిగి మతాలను, కులాలను, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించినటువంటి ఆరోపణలను ప్రత్యర్థులు కూడా ప్రతి ఆరోపణలు చేసే అవకాశాలను ఇచ్చేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అంటే శ్రీనాథ్ రెడ్డి గారు, లడ్డూలో క్వాలిటీ ఏమో కానీ రాజకీయాల్లో క్వాలిటీ లేకుండా పోయిందంటారు, అంతేనా? లడ్డు క్వాలిటీ లేదు, రాజకీయాల్లో క్వాలిటీ లేదు, రాజకీయ నాయకులలో వెంకటేశ్వర స్వామి మీద భక్తిలో కూడా క్వాలిటీ లేదు. ఎందుకంటే దేవుని మీద భక్తి కన్నా వీళ్లకు రాజకీయాలే కావాలి, రాజకీయ రొచ్చులో నుంచి అధికార పదవి కావాలి. కాబట్టి రాజకీయాలకైనా దేవుడిని బలిచ్చేదానికి రాజకీయ నాయకులు ఎంత సిద్ధపడతా ఉన్నారు అన్నటువంటిది ఈ తిరుమల వెంకన్న స్వామి లడ్డు వ్యవహారాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం శ్రీనాథ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మీరు ఏకీభవిస్తారా శ్రీనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ? ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ రడ్డుతో రాజకీయాలను ఆదేశించిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని చంపపెట్టని కానీ సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టు తీర్పు వక్రీకరించారంటూ కొంత గొడవకి స్టార్ట్ అయినట్టు అనిపించింది సార్. లేకుండా ఎవరికి వాళ్ళు కామెంట్ వదిలేస్తుంటే పోయేదేమో. ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ఇష్యూని ఎవరు స్టార్ట్ చేశారు అనే దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఎవరిని ప్రశ్నించింది, ఎవరిని తప్పుపట్టింది, ఏ పార్టీని తప్పుపట్టింది, ఈ మొత్తం ఈ నిర్ణయానికి కారణం ఏంటి అనే దాన్ని రాజకీయాల్లోకి కొండ వెంకటేశ్వర స్వామిని లాగొద్దు, కోర్టును లాగొద్దు అని చెప్పింది ఎవరిని ఉద్దేశించి అనేది ఆయన అడిగాడు అంతే. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం,
మీరు సార్, చెప్పినట్టుగానే వినండి సార్, ఒక లేదా మూడు ఒక్క వాక్యాలు నిమిషం వినండి. మీరు చెప్పినట్టే సార్, ఆయన ఒక మాట సుప్రీంకోర్టు ఈ విధంగా ఆదేశించింది, రాజకీయాలు వద్దంది, నేను గౌరవప్రదంగా ఇంకేం మాట్లాడదలుచుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా బాగుండేది. కానీ అక్కడి నుంచి ఇంకా మొత్తం లాక్కుంటూ వెళ్ళేసి మళ్ళీ సాయంత్రంకి వచ్చేసరికి అందరు కలిసి దాన్ని రాజకీయం చేశారు. సార్, ఇప్పుడు రాజకీయము ఎవరు స్టార్ట్ చేశారో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. లడ్డు ఇష్యూని తీసుకొచ్చేసి రాజకీయంగా మాట్లాడు. మాట్లాడతారు మీరు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు గమనే ఉంటారు, నాకేం ఇబ్బంది ఏం లేదు. గోపాల్ రెడ్డి గారు మీరు కంటిన్యూ, కూడా లేదు. మొక్క శ్రీనివాస్ గారి దగ్గరికి వస్తాను. వల్లెడ్డి గారు శ్రీనివాస్ గారు అడిగిన దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి, దాని వల్ల మీరు డైవర్ట్ చేయొద్దు. అసలు శ్రీనివాస్ గారు అడుగుతారు సార్, శ్రీనివాస్ గారు రవిశంకర్ రెడ్డి గారు చెప్పనివ్వండి. గోపాల్ రెడ్డి గారు ఒకటి చిన్న ప్రశ్న మీకు సూటిగా. సుప్రీం కోర్టు మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత సిట్టు పైన నమ్మకం లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తుందని మీరు అంటా ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సిట్టులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు నుంచి 2 వ్యక్తులను, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని, కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి సిబిఐ నుంచి 2 వేసినటువంటి వాస్తవమే కదా? సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందని. మరి సిట్టు అదే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టులో నమ్మకం లేకపోతే ఆ సంస్థ నుంచి 2 వ్యక్తులను ప్రత్యేకమైనటువంటి దర్యాప్తులో ఎందుకు నియమించిందంటారు మీరు? ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానము కూడా చెప్పింది, కామెంట్ చేసింది. సిట్ క్రెడిబిలిటీని, ఆంధ్రప్రదేశ్ సిట్ క్రెడిబిలిటీ కూడా మేము ప్రశ్నించదలుచుకోలేదు. ఈ లడ్డు ప్రసాదం యొక్క ఈ ప్రకంపనలు కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాలేదు, యావత్ ప్రపంచంలో హైందవులందరికి పరిమితమైంది. కాబట్టి ఈ విచారణ విస్తృత స్థాయిలో జరగాల. వాళ్ళు ఉంటూ ఇంకా వాళ్ళ పైన 2 అంటే సిబిఐ ఉంటూ, లేకపోతే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీస్ ఉంటూ వాళ్ళ పైన సిబిఐ డైరెక్టర్ పెట్టింది. లేకపోతే సిబిఐ వాళ్ళని కూడా ఈయన సిట్టు వాళ్ళ కింద అందరూ పనిచేయమని చెప్పొచ్చు కదా. కరెక్టే గోపాల్ రెడ్డి గారు మీరు చెప్తుంది కరెక్టే, ఎవరు సిబిఐ జరుగుతుంది సార్, కానీ మీరేమో సిబిఐ పర్యవేక్షణలో జరుగుతుంది. వాళ్ళేమి సిట్టుని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందని నేను చెప్పలేదే. గోపాల్ రెడ్డి గారు కరెక్ట్, ఇప్పుడు పాయింట్కి వచ్చారు. లడ్డు ప్రసాదం యొక్క ప్రశస్తాన్ని నిగ్గు తేల్చాలంటే ఇంకా విస్తృత స్థాయిలో విచారణ జరపాలనే ఉద్దేశంతో సిబిఐని చేసింది. అదే కదా మేము అడిగింది. మొత్తం మేము రద్దు చేసినాం. కానీ ఒక్క నిమిషం శ్రీనాథ్ రెడ్డి గారు, నమ్మకం లేదంటారా? రాష్ట్ర పోలీసుల యొక్క దర్యాప్తు పైన మీకు నమ్మకం లేదా? సార్, శ్రీనాథ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు నమ్మకాల బట్టి ఉండదు. ఇడ సుప్రీంకోర్టు ఏది ఆదేశిస్తే దాని ప్రకారం ఇచ్చాడు. మేము అడిగాము, ఒక ప్రేయర్ ఇచ్చాము సుప్రీంకోర్టుకి, ఇలా కావాలి సార్ అన్నాడు. మా పైన ఆరోపణలు చేశారు, మా పార్టీ పైన ఆరోపణలు చేశారు, మా కాలంలో ఇది జరిగిందన్నారు. కాబట్టి ఆరోపణల కోసం మాకు సిట్టు పైన మాకు నమ్మకం లేదని మేము అడిగాము. మా ప్రేయర్ అనుసరించి సిబిఐ వాళ్ళు విచారణ జరపాలా, వాళ్ళ పైన సిబిఐ డైరెక్ట్ ఉండాలా, వాళ్ళలో 2 సభ్యులు సిట్ ఉండాలా అని సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత, గౌరవ ధర్మాసనం ఇచ్చిన తర్వాత దానికి రెండో ఆప్షన్ ఎవరికి ఉండదండి. వాళ్ళని గౌరవించాలా, సిట్ని గౌరవించాలా, లేకపోతే వాళ్ళు సిబిఐ గౌరవించాలి, అంతవరకే. కానీ అసలు సిట్టు పరికరాలేదని మేము చెప్పలేదు కదా వాళ్ళు, సుప్రీంకోర్టు కూడా. గోపాల్ రెడ్డి గారు, తర్వాత మాకు ఆప్షన్ ఉందండి. గోపాల్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు ఏది ఇచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందంపై నమ్మకం పెట్టాలి. మనమంతా ఒకవేళ నిజంగా తప్పులు జరిగి ఉంటే బయటికి వెలికి రావాలని కోలుకోవాలా, అంతేగాని మనం దానికోసం వెయిట్ చేయాలా? ఒకరినొకరు రాజకీయ పార్టీలను లేకపోతే మతస్థులు. నిజంగా సార్ శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పండి, స్టార్ట్ అయింది ఎక్కడండి? ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి సమస్య? ఎవరు స్టార్ట్ చేశారు చెప్పండి? రాజకీయం మేమే చేశామా లడ్డు పైన, లేకపోతే వేరే పార్టీలు చేసినారా? మీరు ఉన్నారు కదా, అనలిస్ట్ గా వచ్చారు కదా, మా అందరికి ఒక అధిమాయిషీ చేసి ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పే వ్యక్తిగా ఎవరు స్టార్ట్ చేశారు చెప్పండి శ్రీనాథ్ రెడ్డి గారు? చెప్పండి, ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి. ఇప్పుడు నేను మాట చెప్తానండి, 2 రాజకీయ పార్టీలు ఉంటుందా? ఆయన మాట్లాడినా సార్, శ్రీనాథ్ రెడ్డి గారు మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. అన్ని మతస్థులు ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్? ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తూనే మరో అన్ని మతస్థులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అవినీతిని, అరాచకాలను బయట పెట్టడం మా బాధ్యత అండి.
అవునా బాధ్యత పెట్టమని చెప్తున్నా నేను పెట్టమని చెప్తున్నా, వద్దని చెప్పలా. అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ ను మేము ఆంధ్రప్రదేశ్ ను ప్రక్షాళన చేయడంతో పాటు Right. మీరు చేసిన అరాచకాలు గత 5 సంవత్సరాలు వల్లేటి గారు, వల్లేటి గారు. పెట్టడం కూడా మా బాధ్యత. రైట్ శ్రీనాథ్ రెడ్డి గారు ఈ బాధ్యతేనండి, మీ గోపాల్ రెడ్డి బాధ్యత, గారు అన్ని బాధ్యత, సూపర్ 6 కొట్టే బాధ్యత కూడా మీదే. రైట్ 1 మినిట్ రవిశంకర్ రెడ్డి గారు ఒక్క కొట్టే నిమిషం బాధ్యత కూడా మీదే, అది బ్యాట్ పక్కన పెట్టేశారు. రైట్ శ్రీనాథ్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అడిగిన దానికి సూపర్ 6 కొట్టే గోపాల్ రెడ్డి గారి దగ్గర సమాధానం రాలేదు నాకు. అమ్మఒడి ఇచ్చే బాధ్యత కూడా మీదే, కానీ అమ్మఒడి ఇచ్చే బాధ్యత మీదే, వాలంటీర్లు అందరికి 10,000 ఇచ్చే బాధ్యత ఒక్క నిమిషం ప్లీజ్ సార్. గోపాల్ రెడ్డి గారు రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు అందరికి వస్తాను మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టుకు నమ్మకం ఉంది కాబట్టి ఆ ఇద్దరు అధికారులు ఇచ్చింది. బృందం ఏర్పాటు చేసి బృందంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం లేదని మేము చెప్పలా. రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ప్లీజ్. కాదండి, మీరు బాధ్యతలు తీసుకుంటున్నారు కదా భుజాల పైన. వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. స్టే ఏమని అడిగాడు, ఎందుకు అడిగాడండి ఆయన తప్పు చేయకపోతే? అదేనండి, ఇప్పుడు మీరు ఏదో బాధ్యతలు తీసుకొని ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇది అమ్మఒడి స్టార్ట్ చేయండి ఫస్ట్, అమ్మఒడి స్టార్ట్ చేయండి. ఇవ్వలేరా? రైట్ ప్లీజ్ డబ్బులు లేవా? టైం లేదు ప్లీజ్. గోపాల్ రెడ్డి గారు అండి రవిశంకర్ రెడ్డి గారు నేను గమనించాను సార్. ఒక్క నిమిషం టీఆర్ఎస్ గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. రవిశంకర్ రెడ్డి గారు ప్లీజ్ రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం కామ్ కొనండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు రైట్ శ్రీనాథ్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా రవిశంకర్ రెడ్డి గారు ఓకే అపచారం జరిగింది, అపవిత్రత జరిగింది. రైట్ ఒక్క నిమిషం. కల్తీ నెయ్యి ద్వారా లడ్డు తయారు చేయబడిందని మేము ఆరోపణ కాదండి, ఆధారాలతో చెప్పాము. రైట్ ఒక్క నిమిషం. కోర్టు పోయారు, సుప్రీం కోర్టుకి వెళ్ళారు. రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మ్యూట్ చేయండి ఆయన రవిశంకర్ రెడ్డి గారు ప్లీజ్. మా ప్రభుత్వాన్ని రైట్ శ్రీనాథ్ రెడ్డి గారు ఇక్కడ గోపాల్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు రవిశంకర్ శ్రీనాథ్ రెడ్డి గారు ఇక్కడ మీరు గమనించాలి. ఇందుకు గోపాల్ రెడ్డి సార్ చెప్పారు ఇద్దరు అధికారులు తీసుకున్నారు, కానీ సాక్షిలో మనం బ్యాన్ రైటం చూడొచ్చు. బాబు సిట్ను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఇక సిబిఐ సిట్ అన్నారు. అంటే అసలు చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్టే వద్దన్నారు అన్నట్టుగా వాళ్ళు బ్యాన్ రైటం చేసుకున్నారు. గోపాల్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఆ ఇద్దరు అధికారులు నమ్మకం లేకపోతే మీరు అడిగిన క్వశ్చన్ కూడా అక్కడి నుంచి సమాధానం సరిగ్గా రాలేదు. అంటే వాళ్ళుగా అనువదించుకున్నారేమో అనిపిస్తుంది, అంతేనా? గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి పత్రిక అయినటువంటి సాక్షి పత్రికను కూడా ఆయన ఫాలో అయినట్లుగా అనిపించడం లేదు నాకు. ఎందుకంటే సాక్షి పత్రికలలో సాక్షి ఛానల్లో స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు అన్నటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు దారి తీశాయి అన్నటువంటి దాన్ని గోపాల్ రెడ్డి గారు పక్కన పెడుతున్నారు. ఎందుకంటే సిట్టు పైన మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు పైన మీరేమో గౌరవం ఉంది కాబట్టి ఇద్దరు వ్యక్తులను సుప్రీంకోర్టు నియమించిందని చెప్తున్నారు. నేను సాక్షి మాట్లాడాను సార్, నాకు న్యాయమైంది. నేను ప్రతినిధిగా ఆ పార్టీ సాక్షి ప్రతినిధి కాదు, నేను మా ప్రభుత్వ ప్రతినిధి. మా యొక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, నేను సాక్షి ప్రతినిధి కాదు. నేను మిగతా వాళ్ళ పత్రికలు నేను అడుగుతున్నాను సార్ మిమ్మల్ని శ్రీనారాయణ గారు, రాజకీయం స్టార్ట్ ఎవరు చేశారు? ఈ యొక్క మహాప్రసాదమైన అందరికీ మనసుల్లో వెలితి లేకపోతే ఒక విధమైన జుగుత్సాకరమైన వాతావరణం వచ్చిందానికి ఎవరు స్టార్ట్ చేశారు ఈ యొక్క దేవుడి ప్రసాదాన్ని? మీరు చెప్పాలి ఫస్ట్. గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందన్నటువంటి చెప్పినటువంటి మాట వాస్తవమే అయితే చంద్రబాబు నాయుడే దీనిని స్టార్ట్ చేసినారని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యతలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు లేదా జరిగేటటువంటి నష్టాన్ని తెలియజేయాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. ఏమైనా ఆధారం లేకుండా ఎట్టంటారు సార్? ఆయన ఆధారం లేకుండా ఎలా అంటారు అంటున్నా? ఒక లడ్డు అన్నా ఉండాలా, లేకపోతే ఒక రిపోర్ట్ అన్నా ఉండాలా, లేకపోతే ఏ ఆధారం లేకుండా ఊరికేనే రాజ్యాంగ బాధ్యతమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదు. కొద్దిగా ఆధారం ఉండాలి సార్. మాట్లాడతాను చెప్పలా, మాట్లాడాలి. సుప్రీంకోర్టు కూడా ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన
ఒక ల్యాబ్ను మాత్రమే చూసుకొని చేశారన్నటువంటిది చెప్పింది. అంటే వాళ్ళ దగ్గర ఒక ల్యాబ్కు సంబంధించిన రిపోర్ట్ ఆధారం ఉందని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది. అయితే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుండేది, ప్రభుత్వం తీసుకొని ఉండాల్సింది అన్నటువంటి మాట అయితే చెప్పింది. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ లేదా థర్డ్ ఒపీనియన్ తీసుకొని ఉండింటే ఈ రాజకీయ ఇంత దేవుని చుట్టూ రాజకీయాలు జరిగేటి కాదన్నటువంటిది సుప్రీంకోర్టు అభిప్రాయంగా మనం చూసాం. అయితే ఇక్కడ నేను ఒకటే ఇక్కడ ముగ్గురు రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, ముగ్గురిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ సనాతన ధర్మానికి సంబంధించి లేదా భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశంలో ఎంత మీరు రాజకీయ ఆరోపణలు చేయకోకుండా ఎంత మీరు జాగ్రత్తగా ప్రవర్తించారో మీ గుండెల మీద చేసుకొని మీరు చెప్పండి. దీన్ని రాజకీయ అంశంగా కాకుండా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా మీ రాజకీయ పార్టీల ప్రతినిధులు మీరు ఎంతవరకు ప్రవర్తించారు? భక్తులు మనోభావాలు మీకు ముఖ్యం కాదా? ఓన్లీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? ఓట్లు సీట్లు మాత్రమే మీకు కావాలా? ఆ ఓట్లు వేసే యొక్క భక్తుల యొక్క అభిప్రాయాలతో మీకేం పని లేదా అని నేను ఈ సందర్భంగా మూడు రాజకీయ పార్టీలు, నేను ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్షం అని నేను వేరు చేయడం లేదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే పరిస్థితిలో రాజకీయాన్ని చేస్తా ఉన్నాయి. కోర్టును అడ్డాగా చేసుకుని రాజకీయ క్రీడలను ఆడొద్దని చెప్తే మీరు ప్రజాక్షేత్రం లేకొచ్చి లడ్డు పైన రాజకీయ క్రీడలు ఆడుతా ఉన్నారు. రైట్ శ్రీనాథ్ రెడ్డి గారు, రైట్ ముక్కాల శ్రీనివాస్ గారు ఏమంటారు? శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే కదా సార్? ఒకటైతే వాస్తవం అండి, ఎన్ని చెప్పినా ఏం చేసినా దేశం రాష్ట్రం అంతా చూస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఇందాక ఆయనే చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చింది అందరూ సైలెంట్గా ఉండమని చెప్పి. జగన్మోహన్ రెడ్డి వచ్చి చట్టం దాన్ని పని చేసుకుపోతాం చెప్తే బాగుంది కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, రాజకీయం అంటారు, మొక్కులు అంటాడు, శాపాలు పెడతాడు, ఎన్ని పుచ్చకాయలు తగ్గంటే భుజాలు తడుకొచ్చిన పని ఏంటి చెప్పండి? నాకు అర్థం కాదు. ఎందుకు తడుకోవాలైనా? నిజంగా ఎవరు తప్పు చేస్తారో 4 రోజులు తెలిసిపోద్ది. ఈ జాతకం తెచ్చి పెడతారు, కంగారు ఎందుకు? మీరే కదా అంటున్నారు. అది ఎకిలి చేస్తూ నవ్వడం, ఎవడు వస్తాడు, ఏడు చేస్తాడు, ఎవడు ఆఫీసరు, ఎట్టగారం మాటలు. ఓ మాజీ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు చట్టానికి కోర్టు నిజంగా సుప్రీంకోర్టు నువ్వు గౌరవించోడు అయితే అలా మాట్లాడు. ఓకే ఒక మంచి పరిణామం జరిగింది, ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు ఈ విషయం నువ్వే సాగతీస్తున్నావు, నువ్వే రాజకీయం చేస్తున్నావు, నువ్వే లడ్డు రాజకీయం చేస్తున్నావు, నువ్వే మత ప్రచారాలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు. మళ్ళీ చల్లారిపోయిందండి, నీళ్ళే చల్లారిపోయిందని మళ్ళీ నిప్పులాగా తీస్తున్నావు. ఇవన్నీ మాట్లాడి మళ్ళీ ఏం మాట్లాడినట్టుగా మీరు రెచ్చగొడుతున్నారు. ఇక్కడ అయిపోండి అంటే మళ్ళీ మాకు మీ అనాలిస్టులు చెప్పిస్తారు. నాకు అర్థం కాదు. మనిషి కానీ చెప్తున్నా కదా సార్, ఏదైనా నిజంగా నీకు సనాతన ధర్మం మీద కానీ వెంకటేశ్వర నీ కొద్ది గొప్పటి గమ్మును కూర్చో. సుప్రీంకోర్టు ఏం ఇస్తో చూద్దాం, అప్పుడు మాట్లాడదు. అంతేగాని నువ్వు రోజుకు కావాలని ప్రెస్ మీట్ పెట్టేసి ఎట్టకారం మాటలు, ఎంగిల్ చేష్టలు, స్వామీజీ అవతారాలు ఇలాంటి కామెంట్లు చేస్తే ఎవడో చూస్తూ ఊరుకోడు. మేము ఇప్పటి వరకు మీకు ఎలా బుద్ధి చెప్పాం, అంత డబుల్ బుద్ధి చెప్తాం, మొహమాటం లేకుండా చెప్తున్నాం. శ్రీనివాస్ గారు జగన్ గారే కాదు, నిన్న ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేశారు, సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాం అన్నారు ఆయన. ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్. అవునండి, చూసండి అవన్నీ మామూలు. మేము దానికి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి టీటీ సంగతి పక్కన పెట్టినా ఎవరైనా సరే నీతి నిజాయితీగా బతకాలి, భగవంతుడి జోలికి వెళ్ళకూడదు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ ఏదైనా సరే దారి తప్పుతున్నప్పుడు అందరూ సైలెంట్ గా ఉంటేనే మంచిది. మేము చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఒక మాటతో అయిపోయాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఎవడు ఆఫీసరు, ఎవడు వస్తాడు, ఎవడిని వేస్తాడు, ఈ అంటకారం మాటలు. మనిషి అనుకో డిగ్నిఫై ఉండవు, మాట్లాడాలి. ఓకే మేము కూడా స్వాగతిస్తున్నాం, మీరు అనుకున్నట్టు జరిగింది, చూద్దాం అని వెయిట్ చేయాలి. కానీ ఇవన్నీ మళ్ళీ స్వామీజీ వేసాడే ఎగిలి చేసిన పవన్ కళ్యాణ్ మీకు పవన్ కళ్యాణ్ మీద డప్పు కట్టి పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయలేదు. పొద్దు గడవదు వైఎస్ఆర్సీపీ గారు కూడా. మీకు ఎంతసేపు మీకు రాత్రులు పోలు కళ్ళలోకి వచ్చేస్తున్నాడు. నిజంగానే స్వామీజీ భగవంతుడు పంపించిన స్వామీజీ మీ కళ్ళలోకి వచ్చేస్తున్నా ఖాళీ అవతారంతో. అది తట్టుకోలేక పొద్దున్న లేచి జపాలన్నీ చేస్తున్నారు. ఒక్కడ మట్టు వాస్తవం సార్, రాష్ట్రంలో చెప్తున్న ఇప్పుడు వరకు జరిగిన అవినీతి ఏర్పాటు ఈ ఒక్కడేనేంటండి, ఇంకా ఉన్నాయి. ఇందాక అమ్మ వాళ్ళకి మూల చెప్తున్నాడు, మీరు ఎన్నింట్లో ఎన్ని అవినీతులు చేశారో, ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో, ఎంతమంది ఆఫీసర్లు అడ్డెట్టుకొని మీరు యాసాలు వేశారో అన్ని ఒకటి. ఈ 100 రోజులతో సినిమా జరిగిందంటే ఇంకా 400 ఇంకా 4 సంవత్సరాలు 62 రోజులు ఇంకా ఉందా
అంతా కూడా మీరు అవుతాం, కంగారు పడద్దు. మీ జాతకం ఒకటి ఒకటి ఒకటి. మీరు జీవితంలో మళ్ళీ ఎందుకు పరమార్థి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న స్టేజ్ మీకు రాకపోతే, ఈ కూటమి ప్రభుత్వం మీకు తోలు తీయకపోతే నేను చూస్తా, ముందు ముందు చెప్తున్నా. వద్దున్నా అటువంటి మాటలతో నువ్వు బొట్టింత పెట్టి పెట్టుకున్నావు, పర్సెంట్ తగ్గించుకో. నీ బొట్టు నిజాయితీ పనులు మీలాగా తమ్ముళ్ళు నిజాయితీ పనులు దేశం పోగలం కోరుకునే విప్లవాదులు కాదు. 10 మందికి అన్నం పెట్టేవాళ్ళం, 10 మందికి అన్నం పెట్టేవాళ్ళం, పోరాటం చేసేవాళ్ళం, బలహీనుల పక్క నిలబడేవాళ్ళం, రైతుల పక్క నిలబడేవాళ్ళం, ఆడపిల్లల పక్క నిలబడేవాళ్ళం. మీకు కాదు, ఆడపిల్లలు రేపులు చేసిన వాళ్ళు కాదు, ఆడపిల్లలు రేపులు చేసి గాలి కుదిరేసిన వాళ్ళు కాదు, గుళ్ళు దేవేశ్వరం కొడుతు గాలి కుదిరేసిన వాళ్ళు కాదు. నిజాయితీగా బ్రతకాలి. అలాంటి నిజాయితీ పనులు మేము అర్థమైందా? జన సైనికులు తెలుసుకోండి. మీరు జనసేన పార్టీ పెట్టింది మీలాంటి అవినీతి వాళ్ళందరూ ఏరి పారాయడానికి. రైట్ మీ యొక్క నిజాయితీ మీ నిజాయితీ ప్రజలే నిర్ణయిస్తారు, కానీ ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. కూర్చోబెట్టారు మిమ్మల్ని కూటమి కలిసిందే, నిజాయితీ కూటమి కలిసిందే. మీకు 2 సీట్లు 11 సీట్లు పంపించండి. సాగు కాదు మాట్లాడమంటే నేను మాట్లాడతాను. గోపాల్ రెడ్డి గారు నువ్వు మాట్లాడేసి ఎవడు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడేసి అంటే గోపాల్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రైట్ రవిశంకర్ రెడ్డి గారు, మేము గెలిచిన 150 సీట్లు, నీ పార్టీ 0, మీ నాయకుడు 0. అది దొంగ ముద్దులు పెట్టి రోడ్డు మీద బెంగిలేడు ఏడిస్తే వేస్తారు జనాలు. మాయి కప్పులు అని తండ్రి చచ్చిపోయాడు, నాకు ఎవడో దిక్కులేడు అంటే సరే అప్పుడు అది ఒక్కసారి ఎవరికైనా సేన్స్. రైట్ ఒక్క నిమిషం రవిశంకర్ రెడ్డి గారు. రైట్ రవిశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. జీవితంలో ఒక్కసారే రవిశంకర్ రెడ్డి గారు ఫైనల్ కన్క్లూజన్. రవిశంకర్ రెడ్డి గారు ఒకటైతే క్లారిటీ సార్, ఒక విషయం అయితే క్లారిటీ, అది వైసీపీ ఆయన పెద్ద కూడా తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు పడితే ఇవ్వలే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ రెడ్డి గారు కలిసి జరిగిన మీరు వినాలన్నా, మీరు వినాలా? చెప్పండి సమయం లేదు, చెప్పండి. నువ్వు చెప్పాను, నేను తెలుసుకోవాలన్నావు కదా. నేను కూడా సిట్టు తప్పు పట్టలేదు నేను చెప్పాను ఆల్రెడీ. రవిశంకర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి, టైం లేదు ప్లీజ్. రవిశంకర్ రెడ్డి గారు సమయం లేదు. కోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం స్వాగతిస్తా ఉంది. మా నాయకుడు ఎక్కడ కూడా సిబిఐ వేయకూడదని కానీ లేదా సుప్రీం కోర్టులను గౌరవించమని మేము ఎప్పుడో చెప్పాం. కోర్టులను గౌరవించే సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి ఉంది. కూటమిని మేము మా ప్రభుత్వము కోర్టులను మేము గౌరవిస్తాం. అయితే ఈ రోజు వైసీపీకి సంబంధించి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు సాక్షి ఛానల్ ద్వారా, పేపర్ ద్వారా. ఏమనంటే ఈ రోజు ఆ కూటమి ప్రభుత్వాన్ని మొటికే వేసింది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తప్పు పట్టింది సుప్రీంకోర్టు అని, ఏదో చంద్రబాబు నాయుడు ఆయన ఒక ముఖ్యమంత్రిని తప్పు చేస్తూ రాంగ్ రూట్ లో ఏదో చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే రేపు తిరుమలలో ఈ లడ్డు కల్తీ పైన విచారణ జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళు అయినా సరే శిక్ష తప్పదు, శిక్ష జరుగుతుంది. ఈ లడ్డు కల్తీ ఒకటే కాదు, ఈ విచారణ జరిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి డబ్బులు 100 కోట్ల రూపాయలు ఈ రోజు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సొంత ఎక్కడ మీరు తిరుపతి పోతే శ్రీనివాస గారు రోడ్ల సందుల్లో ఒక రాళ్ళు కనపడతాయి. చెవిరెడ్డి కాలనీ అని, భూమన్ కర్ణాటక రెడ్డి కాలనీ అని, భూమన్ అభిషేక్ కాలనీ, అభినయ్ కాలనీ అని, కాలనీ అని రాళ్ళు కనపడతాయి. ఇవన్నీ టీటీడీ డబ్బులే, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ జోబుల నుంచి వచ్చేటేం కాదు. ఇలా వాళ్ళ సొంత ప్రచారం కోసము వెంకటేశ్వర స్వామి నిధులను 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వృధా చేసినారు. అన్ని బయటపడతాయి. వెంకటేశ్వర స్వామిని ఎవరిని వదిలిపెట్టాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు, శిక్షగా అర్హులు. మేము అడిగిన దాంట్లో సమాధానం చెప్పలేక మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు కుటుంబం పైన లేకపోతే ఇంకొకరి పైన ఈ ఆరోపణలు ఇది కరెక్ట్ కాదు. నేను చాలా క్లారిటీ చెప్పా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య క్రిస్టియన్ అని చెప్పాడు, వాళ్ళ ఒక కుమార్తె క్రిస్టియన్ అని చెప్పాడు. మీరు సార్ డైవర్ట్ చేయొద్దు, డైవర్ట్ చేయొద్దు. డిక్లరేషన్ పైన సంతకం పెట్టారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక మీరు ఏం చెప్పదు. నేనేమడిగా వాళ్ళ కుమార్తెకు క్రిస్టియన్ మతంలో పెళ్లి చేసినాడా లేదా?
క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన కుమార్తెలకు క్రిస్టియన్ మతం పెళ్లి చేసినప్పుడు అది హిందూ మతం పైన సనాతన ధర్మం పైన ఏమాత్రం గౌరవం ఉంటుంది. ఇది మీరు ఆలోచన చేయండి. మీరు పెద్దోళ్ళు, మీకు అన్ని తెలిసిన వాళ్ళు. రవిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు భార్య క్రిస్టియన్ ఇప్పుడు ఆయనకి ఏం గౌరవం ఉంటుంది హిందూ మతం పైన? అది చెప్పు, నేను అదే చెప్పాను. అది చెప్పు. వాళ్ళ భార్య క్రిస్టియన్, పవన్ కళ్యాణ్ భార్య పవన్ కళ్యాణ్ కూతురు అంతా క్రిస్టియన్స్, వాళ్ళు హిందూ మతం పరిరక్షకులు నమ్మాలి. మీలాగా ముసుకేసుకోలేదు ఆయన. ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓపెన్ గా మేము కూడా ఓపెన్ గా ముసుకేసుకోవాలి, మేము కూడా ఓపెన్ గా వేసుకోవాలి. క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళ కుమార్తెతో తోటి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టారు. మీ నాయకులు కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని చెప్పండి. అడిగే ధైర్యం లేదా మీకు? రైట్, వదిలేసి అయిపోయింది. డిక్లరేషన్ చర్చ 2014 2019 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. మీరు ఎక్కడ దానుకున్నా మీరంతా? రైట్ 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 రవిశంకర్ రెడ్డి గారు చెప్పమంటే చెప్తా. రైట్ రైట్ సమయం లేదు. రవిశంకర్ రెడ్డి గారు ఇప్పుడు మేము చెప్పమంటే చెప్తాము, సమయం లేదు, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవిశంకర్ రెడ్డి గారు, శ్రీనాథ్ రెడ్డి గారు, మొక్క శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గోపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మొత్తం మీద స్వతంత్ర దర్యాప్తు సుప్రీంకోర్టు ఒక దారి చూపించిందనే భావించవచ్చు. న్యాయం జరగడానికి ఆరంభం మొదలైంది కూడా అనుకోవచ్చు. మనం అనుకున్నట్టుగా లడ్డూలు ఏమో కానీ నిజంగా ఎనలిస్టులు చెప్పినట్టు కూడా రాజకీయాల్లో క్వాలిటీ లేకుండా పోతుంది. రోజు రోజుకి ఈ వివాదం, ఒక పక్క సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినా ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరికి వాళ్ళు ఒక అడుగు ముందు సాక్షి పేపర్ కానీ అటు వైసీపీ నేతలు కానీ మనం చూడవచ్చు, సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకున్నట్లుగా కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళు తోచినట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు, సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. రైట్, అటు ప్రభుత్వం నుంచి చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక ట్వీట్ చేసి సత్యమేవ జయతే అంటూ వాళ్ళు తమ పనిలో తమ నిమగ్నమయ్యారు. దీనికి ఒక కాల పరిమితి లేదు. దీనికి సంబంధించిన ఈ విచారణకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎప్పటికీ ఈ విచారణ బయటకు వస్తుంది. నిజంగా కల్తీ దొంగలు ఎవరో త్వరలోనే తేలనుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360 రచ్చబండ.